ఎడారిలో సెలయేర్లు జూన్ 30వ తేదీ. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితురాలు నాకు నిజమైన శాంతి అనే పుస్తకాన్ని ఇచ్చింది. దానిలో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకం అంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి నేను వినాలని ఎదురు చూస్తూ ఉంది. నాలోని రణగుణ ధ్వనులు ఆ స్వరం వినబడనీయకుండా చేస్తున్నాయి. అయితే ఇంకేం, ఆ లోపల స్వరాన్ని వినడం తేలికే కదా అని నాలోని రోదనంతటినీ తగ్గిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాను. వెంటనే కొన్ని వేల గొంతులు, శబ్దాలు నా చెవుల్లో వినబడసాగాయి. బయట నుంచి లోపల నుంచి హోరుమని ఒకటే గొడవ. వాటిలో కొన్ని నా స్వరాలే, కొన్ని నా ప్రశ్నలు, కొన్ని సాక్షాత్తు నా ప్రార్థనలే, మరికొన్ని సోదకుడి సలహాలు, ఇహలోకపు కేకలు, పెడబొబ్బులు. అన్ని వైపుల నుంచి నన్ను నెట్టుకుంటూ, తోసుకుంటూ, గోల పెడుతూ, గజిబిజిగా నన్ను నిలవనీయకుండా చేశాయి. కొన్ని స్వరాలకు, కొన్ని ప్రశ్నలకైతే నేను నిలిచి సమాధానం చెప్పలేనేమో అనిపించింది. అయితే దేవుడు అన్నాడు, నిశ్శబ్దంగా ఉండు, నేనే దేవుణ్ణని తెలుసుకో. అయినా ఇంకా గొడవ తొలగలేదు. రేపటి గురించిన ఆందోళనలు నన్ను అల్లరి పెడుతున్నాయి. రేపేం చెయ్యాలి అనే ప్రశ్నలు నన్ను బాధ పెడుతున్నాయి. చెయ్యగలనా అనే సందేహాలు, భయాలు నన్ను కృంగదీస్తున్నాయి. దేవుడు మళ్ళీ అన్నాడు, నిశ్శబ్దంగా ఉండు. ఆ దేవుని స్వరం విన్న తరువాత మెల్లిమెల్లిగా విధేయత నేర్చుకున్నాను. ఏ శబ్దము వినిపించకుండా చెవులు మూసుకోవడం నేర్చుకున్నాను. కొంతకాలానికి శబ్దాలన్నీ సద్దుమణిగాయి, లేదా నేను వాటిని వినడం మానేశాను. అప్పుడు ఎక్కడో లోతుల్లో నుంచి ఒక మెల్లని స్వరం వినిపించసాగింది. అది అంతులేని మృదుత్వం కలిగి వినడానికి హాయిగా ఉంది. ఆ స్వరమే నా ప్రార్థన, నా జ్ఞానం, నా కర్తవ్యం అయ్యింది. ఆ స్వరం వినడం మొదలుపెట్టినప్పటి నుంచి అంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కలగలేదు. గట్టిగా ప్రార్థించే అవసరము, గట్టిగా విశ్వాసం ఉంచవలసిన అవసరము కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవునిదైన ఆ మెల్లని స్వరమే నా హృదయంలో దేవునికి ప్రార్థన, నా ప్రశ్నలకి దేవుని జవాబు కూడా అదే. ఆ స్వరమే నాకున్న జ్ఞానమంతటికీ అర్థం, ఆశీర్వాదం అయ్యింది. ఎందుకంటే సజీవుడైన దేవుడే నా జీవితం, నా సర్వస్వం అయ్యాడు. చావు గెలిచి తిరిగి లేచిన మన ప్రభు ఆత్మను మనలో నింపుకునే పద్ధతి ఇదే. రాత్రంతా చల్లని నిర్మలమైన మంచు బిందువుల్ని కడుపారా తాగిన పువ్వులాగా మనం ఆ ఆత్మను తాగి ప్రపంచపు పెనుగులాటలోకి ధైర్యంగా ప్రవేశించగలం. కానీ తుఫాను రాత్రిలో పొగమంచు పట్టదు. అలాగే దేవుని కృప అనే పొగమంచు అల్లకల్లోలంగా ఉన్న ఆత్మ మీద కురియదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.